దేశంలోని పలు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ దాని మిత్రపక్షాలు అణిచివేతకు ప్రయత్నిస్తున్నాయా? ఇటీవల పశ్చిమ బెంగాల్లో తెచ్చిన చట్టం ప్రత్యర్థులపై, ప్రశ్నించే వారిపై రాజకీయంగా ఉపయోగించుకేందుకైనా? ఇప్పటికే న్యాయ వ్యవస్థను సవాల్ చేస్తూ యూపీలో సీఎం యోగి ఆధ్వర్యంలో జరుగుతున్న వరుస ఎన్కౌంటర్లు భయాందోళన కలిగిస్తున్నాయి. బీజేపీ మిత్రపక్షం టీడీపీ కూడా ఏపీలో రెడ్ బుక్ పాలనతో అరాచకం సృష్టిస్తోంది, పౌర హక్కులను కాలరాస్తోంది. ఇలాగే న్యాయ వ్యవస్థతో సంబంధం లేకుండా పోలీసులు ఇలా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ప్రజలను ఎవరు కాపాడుతారు? వీటన్నింటిపై సమగ్ర విశ్లేషణతో ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ ఇప్పుడు చూద్దాం. భారతదేశం ఎటువైపు పయనిస్తోంది? ఒకప్పుడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రి హోదాలో అత్యయిక పరిస్థితి అంటే ఎమర్జెన్సీని విధించి పౌర హక్కులను కాలరాశారు. ప్రస్తుతం ఎమర్జెన్సీ కాకపోయినా దాదాపు అదే రీతిలో వివిధ రాష్ట్రాల్లో బీజేపీ దాని మిత్రపక్షాలు భయానక వాతావరణం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయన్న భావనను పలువురు మేధావులు వ్యక్తం చేస్తున్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జూన్ 25న ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి కాంగ్రెస్ను ఎండగట్టే బీజేపీ పెద్దలు తాము ఏం చేస్తున్నామో కూడా ఆత్మపరిశీలన చేసుకోవడం అవసరం అనిపిస్తుంది. పశ్చిమ బెంగాల్లో తీసుకొచ్చిన ఒక చట్టం అందరినీ భయపెట్టేలా ఉంది. పేరుకు సంఘ వ్యతిరేక శక్తులను కట్టడి చేయడానికి ఈ చట్టం తీసుకొస్తున్నామని, దీన్ని దుర్వినియోగం చేయబోమని ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రకటించినా ఆచరణలో ఎన్ని ఘోరాలు జరుగుతాయో అన్న ఆందోళనను వివిధ రాజకీయ పక్షాలు వ్యక్తం చేస్తున్నాయి. దీనిలో అతి ముఖ్యమైన క్లాజ్ ఏమిటంటే, ఎవరైనా ఈ చట్టం కింద అరెస్ట్ అయితే ఏడాది పాటు జైల్లోనే ఉంచుతారట. లాయర్ కలుసుకోవడానికి కూడా అవకాశం ఉండదట. దీన్ని రాజకీయంగా వాడుకోబోమని చెబుతున్నా గ్యారంటీ ఏమి ఉంటుందన్న ప్రశ్న వస్తుంది. ఒకవైపు ఉత్తరప్రదేశ్లో ఆఫ్ ఎన్కౌంటర్ల పేరిట పోలీసులు సాగిస్తున్న ఘాతుకాలపై ఆయా జాతీయ ఆంగ్ల పత్రికల్లో వస్తున్న వ్యాసాలు చదువుతుంటే భయం వేస్తుంది. యూపీలో మరీ ఇంత ఘోరంగా పరిస్థితి ఉందా అనే భావన కలుగుతుంది. ఇక పశ్చిమ బెంగాల్ వంతు కూడా వచ్చిందేమో అన్న అనుమానాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. వెస్ట్ బెంగాల్ పబ్లిక్ సేఫ్టీ అండ్ కంట్రోల్ ఆఫ్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ బిల్లును శాసనసభ ఆమోదించింది. ఇది కేవలం జైళ్లకు పంపడం కాదు, సమాజాన్ని రక్షించడం అని ముఖ్యమంత్రి అంటున్నారు. కానీ ఒక ఏడాది వరకు ఎలాంటి విచారణ లేకుండా, కోర్టులతో సంబంధం లేకుండా చట్టాన్ని అమలు చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో ఊహించుకోవడం కష్టం కాదు. ఈ బిల్లు దెబ్బకి ఆ రాష్ట్రంలో విపక్షాలకు చెందిన కార్యకర్తలు బీజేపీలో చేరవలసిన అనివార్య పరిస్థితులు వచ్చినా ఆశ్చర్యం లేదు. తద్వారా కేసుల బారి నుంచి తప్పించుకోవచ్చు. గతంలో టీఎంసీ మంత్రిగా ఉన్న సువేందు అధికారిపై స్వయంగా ప్రధాని మోడీ పలు అవినీతి ఆరోపణలు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తాయి. అదే సువేందు బీజేపీలో చేరడం, ముఖ్యమంత్రి అవడం కూడా జరిగిపోయింది. అలాగే ఆయా పార్టీల ఎంపీలు తమపై ఈడీ, సిబిఐ దాడులు జరగకుండా బీజేపీ లేదా దాని మిత్రపక్షాల్లో చేరిన ఘటనలు అనేక ఉన్నాయి. ఈ నేపథ్యంలో బెంగాల్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టం ప్రజాస్వామ్యానికి మరింత చేటు చేసే అవకాశం ఉంది. ఈ చట్టం న్యాయ సమీక్షలో నిలబడదని తృణమూల్ కాంగ్రెస్ వాదిస్తోంది. ఈ చట్టం యూపీ మోడల్లో వచ్చిన బిల్లు అని కొందరు అభివర్ణిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రౌడీ శక్తులను అణచివేయడానికి ఎన్కౌంటర్లు, ఆఫ్ ఎన్కౌంటర్ల పద్ధతిని అనధికారికంగా ప్రవేశపెట్టిందని చెబుతున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా జూన్ 30 నాటి సంచికలో సందీప్ రాయ్, కృష్ణ చౌదరి అనే ఇద్దరు వ్యాసకర్తలు రాసిన ఆర్టికల్ చదివితే యూపీలో భయానక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అర్థమవుతుంది. 2017లో యోగి ముఖ్యమంత్రి అయిన కొత్తల్లో ఈ ఎన్కౌంటర్లను కొన్ని సందర్భాల్లో ప్రజలు కూడా స్వాగతించి ఉండవచ్చు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఆయా కేసుల్లో నిందితుల ఇళ్లను కూల్చివేసేవారు. అలాంటి వాటిని సుప్రీంకోర్టు కూడా తప్పుపట్టింది. ఇటీవలి కాలంలో నిందితులుగా భావించేవారి ప్రాణం పోకుండా కాళ్లపైనో ఇతర శరీర భాగాలపైనో పోలీసులు తుపాకులతో కాల్చుతున్నారట. దాంతో వారు ఏళ్ల తరబడి కదలలేని స్థితిలో పడిపోతున్నారట. వీటిని ఆఫ్ ఎన్కౌంటర్లని పిలుస్తున్నారు. ఇలా గాయపడ్డ వారిలో ఎందరో నిజంగా నేరం చేశారో, ఎందరో అమాయకులో ఎవరికీ తెలియదు. ఈ వ్యాసంలో పలు ఉదాహరణలు కూడా వారు వివరించారు. యోగి అధికారంలోకి వచ్చిన తర్వాత 289 మంది ఎన్కౌంటర్లో మరణించారట. క్రిమినల్స్గా పరిగణించిన 34,000 మందిలో సుమారు 3వ వంతు 11,834 మంది ఆఫ్ ఎన్కౌంటర్లలో తీవ్రంగా గాయపడ్డారట. వీరిలో పలువురు కదలలేని స్థితిలో ఉన్నారు. వారికి జీవనోపాధి కూడా లేకుండా పోయిందట. నిజంగానే ఈ ఎన్కౌంటర్లు ఫలితాన్ని ఇస్తున్నాయంటే అది గ్యారంటీ లేదు. ఈ 2024లో 2,823 మంది తీవ్రంగా గాయపడితే 2025లో ఆఫ్ ఎన్కౌంటర్లో గాయపడిన వారి సంఖ్య 3,153గా ఉందట. ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ విధానం ఫలిస్తే ఇలాంటివి తగ్గాలి కానీ ఎలా పెరుగుతాయన్న ప్రశ్నకు బదులు దొరకదు. రాజకీయ వైరాలకు కూడా ప్రభుత్వం తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందన్న విమర్శలు సహజంగానే వస్తాయి. ఈ క్రమంలో పోలీసుల్లో విచ్చలవిడితనం పెరిగి వారి ఇష్టారాజ్యంగా ఎవరిపైనైనా ఇలా దారుణంగా వ్యవహరించే అవకాశం లేదని చెప్పలేం. బీహార్లో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు బహిరంగ
బహిరంగంగా కాల్చి చంపడం పెద్ద వివాదమైంది. అక్కడ కూడా బీజేపీ ప్రభుత్వమే ఉంది. ఇక బీజేపీ మిత్రపక్షమైన తెలుగుదేశం ఏలుబడిలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ పేరుతో ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన సంగతే. తమ అధికారాన్ని అడ్డుపెట్టుకొని విపక్షాన్ని అణిచివేయడానికి, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపే వారిపై కక్ష తీర్చుకోవడానికి పోలీసులను వాడుకోవడం సర్వసాధారణమైందన్న విమర్శ ఉంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఒక సీఐ చేసిన ఘాతుకం వెలుగులోకి వచ్చింది. అధికార పార్టీ వారు దాడులు చేసినా, అరాచకాలు చేసినా వారిపై తూతూ మంత్రంగా కేసులు పెడుతున్నారు. వైసీపీ మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ల ఇళ్లపై గంటల తరబడి పోలీసుల సమక్షంలోనే టీడీపీ గూండాలు దాడులు చేసినా వారిపై సరైన కేసులే పెట్టలేదు. ఆయా సందర్భాల్లో బాధితులపైనే కేసులు పెట్టడం ట్రెండ్గా చేసుకున్నారు. తాజాగా అమరావతి గ్రామాల్లో కొందరు రైతుల కోరిక మేరకు వారి సమస్యలు చూడడానికి వెళ్లబోయిన వైసీపీ బృందంపై టీడీపీ గూండాలు దాడి చేశారు. అయినా పోలీసులు వైసీపీ వారి మీద కేసులు పెట్టారు. బీజేపీ వారి మిత్రపక్షాల పాలనలో ఉన్న రాష్ట్రాల్లో అధికార దుర్వినియోగం, ఎన్కౌంటర్లు, ఆఫ్ ఎన్కౌంటర్లు, లాకప్ డెత్లు సాగుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. ఇది ప్రజాస్వామ్యానికి తీవ్ర విఘాతమవుతుంది. ఈ తరుణంలో పశ్చిమ బెంగాల్లో ఏడాది పాటు నిర్బంధించే చట్టం వస్తే ఇంకెంత భయానకంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. న్యాయ వ్యవస్థతో సంబంధం లేకుండా పోలీసులు ఇలా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ప్రజలను కాపాడేది ఎవ్వరు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.